హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. పిల్లలకి ఎప్పుడు తన ఫస్ట్ హీరో తన ఫాదరే అని అనుకుంటూ ఉంటారు కదా! ఆ విషయంలో అయితే మా దీక్షుగాడైతే చాలా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాడండి వాళ్ళ నాన్నని చూసి. యూనిఫామ్‌లో ఉండేటప్పుడు, గన్ పట్టుకునేటప్పుడు నేను కూడా ఇలానే అవుతాను, నేను కూడా షూట్ చేస్తాను, మేరా భారత్ మహాన్ అని అంటూ ఉంటాడు. చెప్పే మాటలకైతే లోపల కొంచెం భయంగున్నా సరే చాలా గర్వంగా ఫీల్‌గా ఉంటుంది. సో, మనం పడే కష్టాలు మన పిల్లలు కూడా ఎందుకు పడాలి అని చెప్పి ఆలోచించడం తప్పు కాదు గానీ, అస్సలు కష్టం లేకుండా పెంచితేనే తప్పు. సో, ఎప్పుడైనా సరే మన లైఫ్ స్టైల్, మన కష్టాలు, మన సుఖాలు పిల్లలకి చెప్పి పెంచితేనే ఒక మెట్టు ఎదుగుతారు వాళ్ళు. ఫ్యూచర్‌లో కూడా ఏదైనా సాధిస్తారు. సో, ఈ మాటకి మీరేమంటారో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో, ఈరోజైతే నేను ఆనపకాయ పప్పు చేస్తున్నాననమాట. సో, ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఎండాకాలం వచ్చింది కదండీ! పిల్లలకి ఏదైనా చల వస్తువు పెడితే మంచిది కదా అని చెప్పి నేనైతే నిన్న మార్కెట్‌కి వెళ్ళేసి ఆనపకాయ తెచ్చాననమాట. సో, మార్కెట్ అంటే ఇంకెక్కడో కాదండి. వాళ్ళు బయట నుంచి తెస్తారు. ఇక్కడే అండి. అంతా ఆర్మీలోనే ఉంటది. సో, ఇక్కడ ఆనపకాయకి చాలామంది లౌకి అని పిలుస్తారనమాట నార్త్ ఇండియన్స్. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. దీంతో అయితే చాలా రెసిపీస్ చేసుకొని తింటారు. మనకైతే అంత రెసిపీస్ రావు కదా! పప్పు ఫ్రైయే కదా వచ్చని చెప్పి నేనైతే పప్పు చేసి పెడుతున్నాను పిల్లలకి. మీరు కూడా చేసుకోండి. ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా తినండి. హెల్త్‌కి వెజ్ చాలా మంచిది కదా! సో, చూడండి మాట్లాడుతూ ఆడుతూ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటది. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.